హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలేఖ్య ఇన్నోవేషన్స్. మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది, అదేనండి వినాయక చవితి ముందల రోజు మా ఇంట్లో మేము చేసుకున్న ఏర్పాట్లు. వాటి గురించి మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే నేను గణేషుణ్ణి ఎలా రెడీ చేశాను, ఇంకా మండపం ఎలా డెకరేట్ చేశాను అనేది అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళిపోదామా? వినాయక చవితి ముందల రోజే ఆ గణపయ్యని ఇంటికి తీసుకుని వచ్చాము. ఆయనని ఇంటి లోపలికి ఆహ్వానించడానికి నేను ఒక పళ్ళెంలో ఒక 5 దోసెళ్ల బియ్యం పోసి దాని మీద పసుపు కుంకుమలతో స్వస్తిక్ గుర్తు వేసి, స్వస్తిక్ గుర్తుకి నిదర్శనం ఆ గణనాథుడే కదండి. దాని మీద 2 తమలపాకులు, ఒక 1 రూపీ కాయిన్ పెట్టి అందులో ఆ గణపయ్యను కూర్చోపెట్టి ఇంట్లోకి ఆహ్వానించడానికి ఆసనం సిద్ధం చేశాను. ఇక్కడ మా బాబు గణేషుని తీసుకొస్తా అని ఆ పళ్ళెం తీసుకున్నాడు. కానీ ఐడల్ కొంచెం బరువు ఉండడంతో వాళ్ళ డాడీకి ఇచ్చేశాడు. అప్పుడు మా వారు ఆ వినాయకుడిని తన శిరస్సు మీద పెట్టుకుని ఇంటి లోపలికి తీసుకొస్తున్నారు. నేను ఆ విఘ్ననాథునికి హారతి ఇచ్చి ఇంటిలోకి స్వాగతం పలికాను. మా వారు ఉదయాన్నే పత్రి కొనుక్కొచ్చారు, బట్ అందులో అన్నీ లేవు. అందుకని నేను మా లక్ష్మి ఇద్దరం కలిసి వెళ్ళి మా ఇంటి చుట్టుపక్కల ఉన్న పారిజాతం, రావి, విష్ణుకాంత, నేరేడు మొదలైన ఆకులన్నింటినీ కోసి తీసుకుని వచ్చాము. ఇంకా గన్నేరు, మామిడాకులు అన్నీ దొరికాయి. ఇంకా ఇప్పుడు ఆ గణపయ్యని రెడీ చేద్దాం రండి. మేము తీసుకొచ్చిన ఐడల్కి నా చేతులతో రంగులు వేసి ఇంకొంచెం అందంగా రెడీ చేయాలని అనుకున్నాను. అందుకోసం నా వద్ద ఉన్న కొన్ని పెయింట్స్తో ఆయనకి బొట్టు నిండుగా పెట్టుకున్నానండి. ఇంకా పంచ, కండువ ఇంకొంచెం డార్క్ చేసుకున్నాను అనమాట. ఇంకా నెయిల్ పెయింట్ కానీ ఇవన్నీ బయట తీసుకొచ్చిన ఐడల్ను కొంచెం లైట్గా, కొంచెం డల్గా అనిపించింది నాకు కలర్స్. అందుకని చెప్పి ఇంటికి తీసుకొచ్చాక నేను ఇలాగా ఆ గణపయ్యని ఇంకొంచెం అందంగా నా దగ్గర ఉన్న వాటితోనే ఇంకొంచెం బాగా రెడీ చేయాలని చెప్పి చేసుకున్నాను అనమాట. రంగులు వేయడం అయిపోయాక నా దగ్గర కొంత డెకరేషన్ స్టఫ్ ఉంది. అదేనండి మగ్గం వర్క్లో వాడే కొంత మెటీరియల్, ఇంకా లేస్లు అలాంటివన్నమాట. వాటితో ఇప్పుడు గణపయ్యని ఇంకొంచెం అందంగా తయారు చేసుకుందామా? ఒక గోల్డ్ షీట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పంచ మీద అక్కడక్కడ అంటించాను. కిరీటానికి ఒక గ్రీన్ ప్యాచ్ని అంటించా, బట్ అదంత మ్యాచ్ అయినట్లు అనిపించలేదు. అందుకని దాన్ని మార్చేశాను. ఇక్కడ మా బాబు క్రిషాంక్ సాంగ్ పాడుతున్నాడండి. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా పాప కృషిక తను కూడా చాలా కోఆపరేట్ చేసింది. ఇంకా కిరీటానికి నేను గ్రీన్ కలర్ స్టోన్స్, ఇంకా రెడ్ కలర్ స్టోన్స్, వైట్ కలర్ లేసు అవన్నీ అంటించాను అనమాట. ఇంకా ఆయనకి మెడలో ఉన్న హారానికి గోల్డ్ కలర్ లేసు, హ్యాండ్స్కి స్టోన్ లైన్స్ దొరుకుతాయి కదండి, వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి హ్యాండ్స్కి కూడా అంటించాను అనమాట. ఇది ఫైనల్ లుక్. ఎలా ఉన్నారు మన గణపయ్య? ఇంకా బ్యాక్డ్రాప్ డెకరేషన్ పార్ట్కి వచ్చేసాం. ఇక్కడ నేను గ్రీన్ కలర్ క్లాత్ని సెలెక్ట్ చేసుకున్నాను. దానిలో కూడా నా వద్ద 2 షేడ్స్ ఉన్నాయి. ఏది బాగుంటుంది అనేది చూస్తున్నాను అన్నమాట. క్లాత్స్ వేయడానికి నా దగ్గర బ్యాక్డ్రాప్ స్టాండ్ ఉందండి. అది అమెజాన్లో కూడా దొరుకుతుంది. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ 2 గ్రీన్ షేడ్స్ని వేసేసాను, ఒకదాని మీద ఒకటి పెట్టి. తర్వాత ఫ్రంట్ ఎల్లో కలర్ క్లాత్తో ఇలా సెట్ చేసుకున్నాను అనమాట. ఇది మన ఫైనల్ లుక్. ఎలా ఉంది? చాలా బాగుంది కదా. ఇప్పుడు పాలవెల్లికి కట్టడానికి ఫ్రూట్స్ని థ్రెడ్తో కట్టుకుంటున్నాను. పాలవెల్లిని
మనం రెడీ చేసిన మండపానికి ఆల్రెడీ సెట్ చేసేసాను. ఈ ఫ్రూట్స్ అన్నింటికి దారాలు కట్టడం అయిపోయాక వాటిని పాలవెల్లికి కట్టేస్తున్నాను. నేను ఇక్కడ పాలవెల్లికి పసుపు రాసి బొట్లు పెట్టడం మర్చిపోయాను. మరుసటి రోజు ఉదయం అంటే వినాయక చవితి రోజు బొట్లు పెట్టుకున్నాను. పాలవెల్లికి పండ్లు కట్టాక చూడండి ఆ మండపానికి అందమైతే వచ్చేసింది. ఇక్కడ మనం బ్యాక్డ్రాప్ క్లాత్ సెట్ చేసుకున్నాము, ఇంకా మండపాన్ని రెడీ చేసుకున్నాము, పాలవెల్లిని కూడా రెడీ చేసామన్నమాట. పాలవెల్లికి ఫ్రూట్స్ కట్టాక చూసారా ఎంత అందంగా ఉందో. ఇప్పుడు ఛత్రం రెడీ చేద్దాం రండి. ఈ వీడియో తీయడం మర్చిపోయాను. అంతా రెడీ చేసిన తర్వాత ఇలా నా దగ్గర ఉన్న లేస్లు ఇంకా చీర కుచ్చుళ్ళు ఉంటాయి కదా అవి ఇంకా స్టిక్కర్స్ అన్నీ అంటించాను అనమాట. అంటించాక ఫైనల్ లుక్ అయితే గనక ఇలా ఉందన్నమాట. ఇది మన ఛత్రం రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో కదా, చాలా ముద్దుగా వచ్చింది. ఇంతటితో ముందు రోజు ఏర్పాట్లు పూర్తయిపోయాయి. వినాయక చవితి వీడియో పార్ట్ 2లో ఇంకొన్ని విశేషాలు, పూజా విధానం, అభిషేకం, నిమజ్జన, అష్టలక్ష్ములతో గణేష పూజ ఎలా చేసుకున్నాం అనే దాని గురించి మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.